అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లేగదూడకు నామకరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా కరీంనగర్లో నిర్వహించారు. గౌరీశెట్టి మునిందర్ అనురాధ దంపతులైతే ఎంతో ప్రేమ ఆప్యాయతతో అయితే లేగదూడకైతే 21 రోజుల కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. 21st డే నిర్వహించి దాన్ని ఊయలలో వేయడం జరిగింది. దీనికైతే పెద్ద ఎత్తున అయితే బంధుమిత్రులు అయితే రావడం జరిగింది. దాదాపు 500 మంది అయితే రావడం జరిగింది. దాన్ని ఊయలలో వేసి భక్తి ప్రపత్తులతో అయితే కొన్ని పాటలు పాడి అయితే ఆ ఊయల ఊపడం జరిగింది. అందరూ అయితే దీన్ని విచిత్రంగా చూసినప్పటికైతే వారైతే ప్రేమాప్యాతలతో అయితే ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. హైందవ సంస్కృతిలో గోవుకైతే ఎంతో ప్రాధాన్యత ఉంది. గోవును పూజిస్తే సకల దేవతలు కరుణ కటాక్షాలు ఉంటాయని అయితే భావిస్తారు. ఆవును పూజిస్తే సకల దోషాలు పోయి అన్ని మంచి జరుగుతాయని అయితే ముందు నుంచి అయితే నమ్మకం అయితే ఉంటుంది. హిందువులు అయితే గోవును అయితే పూజిస్తుంటారు. ఆ గోవు తోక ప్రదేశంలో మొక్కినట్లయితే అన్ని మంచి శుభాలు కలుగుతాయని అయితే అందరూ భావిస్తుంటారు. ఆవునైతే శివుని వాహనంగా అయితే పూజిస్తుంటారు. ప్రస్తుతం అయితే ఆవు దూడ లేగదూడకైతే పూజలు నిర్వహించి అయితే దాన్ని 21 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఊయల్లో వేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అందరైతే చాలా సంతోషంగా అయితే గడుపుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓటు స్టూడియో ఈరోజు జై గోమాత, జై జై గోమాత అందరికీ నమస్కారం. మరి ఈరోజు మరి చాలా ఆనందకరమైన రోజు, చాలా అదృష్టమైన రోజుగా మేము భావిస్తున్నాము. సుమారు 1.5-2 సంవత్సరాల నుంచి కూడా మరి మా ఇంట్లో ఉన్నటువంటి మా గోమాత మహాలక్ష్మి మేము చదువుకుంటున్నాము. మా ఇంట్లో మాకు అన్ని దీవెనలు ఇస్తూ ఉన్నది. మరి గత 20 రోజుల క్రితము అది ఒక లేగదూడకు జన్మ ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మా ఇంట్లో జరిగిన ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మరి అందరిని పిలుచుకొని మేము ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలని అనుకున్నాము. ఈ వేడుకలు జరుపుకోవాలనుకున్నాము కాబట్టి మరి మా శ్రేయోభిలాషులను, మా దగ్గర మిత్రులను, గో ప్రేమికులను మరియు అందరినీ పిలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ గోవు మీద ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మరి కొంచెం మాకు భయం వేస్తూ ఉండే గోవును ఇంట్లో పెంచాలంటే మరి ఏమైనా జరుగుతామోనని. కానీ మా సోదరులు, మా అగ్రజుడు మోరంశెట్టి రాములు గారి యొక్క ప్రోద్బలంతో మరి మేము ఇంట్లో గోవును పెంచేటువంటి ఒక భాగ్యం కలిగింది. మేము కలిసి ఆ మధ్య కొన్ని యాత్రలు తిరిగినప్పుడు మరి వారు చెప్తూ ఉంటారు గోవు గురించి. మరి వారు గోశాల కూడా నిర్వహిస్తున్నారు. వారి గోశాల కూడా నేను ప్రత్యేకంగా వెళ్ళి నేను సందర్శించడం, మరి మా శ్రీమతికి ఎప్పటి నుంచో కూడా గోవు మీద చాలా అభిమానం ఉంది. మరి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మరి గత 1.5 years నుంచి కూడా గోవును సంరక్షించుకుంటాము. మరి ఈ యొక్క మా ఇంటిలో, మా స్వగృహంలో మరి గోవు మాకు ప్రసాదం జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఆ అదృష్టాన్ని అందరికీ కలగాలని, అది అందరితో వేడుకను మేము జరుపుకోవాలనేటువంటి యొక్క బారసాల నామకరణ మహోత్సవాన్ని జరుపుకుంటాము. మరి దీనికి మా శ్రేయోభిలాషులు, గోప్రేమికులందరినీ కూడా పిలుచుకోవడం, వారు రావడం మరి చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై గోమాత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.